అనేకమైనటువంటి చేతులు పైకెత్తి ఆయుధాలతో కొన్ని కోట్ల అసురుల్ని మట్టు పెట్టాడు. ఒక్కడి సింహాసనం ఎక్కి కూర్చుని పాదపీఠం మీద ఆ పాదములుంచి కూర్చుంటే ఆనాడు బ్రహ్మగారు, దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ వచ్చేశారు. స్వామిని అనేక విధముల స్తోత్రములు చేశారు. కానీ ఆయన గూర్నిల్లుతున్నటువంటి శబ్దానికి, ఆయన చేస్తున్నటువంటి ప్రళయ గర్జనలకు ఎవ్వరూ తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక దగ్గరికి వెళ్ళలేక భయపడిపోతున్నటువంటి సమయంలో మా నువ్వు మాత్రమే ఆ స్వామివారి యొక్క ఇంత భయంకరమైనటువంటి స్వరూపాన్ని ప్రళయశాంతిని, ఆయనకి ఉపశాంతిని చెయ్యగలవు, అందుకనమ్మా నువ్వు వెళ్ళమ్మా దగ్గరికి అన్నారు. ఆవిడంది, ఇదేదో ప్రళయకాలంలో ప్రకాశించే సూర్యబింబంలా ఉంది, కానీ నేను సేవించే స్వామివారి ముఖమండలంలా లేదు. మా స్వామి ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండేటటువంటి దయారసంతో కూడిన ముఖం కాదు. ఆయన ముఖం చూస్తేనే నాకు భయం వేస్తోంది.